రైట్. పొలిటికల్ ల్యాబొరేటరీ సంబంధించిన విక్కీ కూడా మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చేది. ఒకసారి విక్కీ గారితో ఒక క్విక్ రియాక్షన్ తీసుకుందాం. విక్కీ గారు, మనం ఆల్రెడీ ఎలక్షన్ అంటే ప్రీ పోల్ మాట్లాడాము, మనము పోస్ట్ పోల్ మాట్లాడాము. ఇవాళ ఇంకొక స్పెషల్ కేటగిరీ ఏంటంటే పోస్ట్ ఎగ్జిట్ పోల్. అన్ని కంపెనీలు ఎగ్జిట్ పోల్ ఇచ్చేసిన తర్వాత ఇవాళ అందరిలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయిన తర్వాత మీరు స్టిల్ ఇంకా మీరు వైసీపీకి అధికారం వస్తుందని దాంట్లో స్టిక్ అయి ఉన్నారా? నేషనల్ మీడియా ఏమో వన్ సైడెడ్గా 20 నుంచి 25 అంటే ఆల్మోస్ట్ 18 నుంచి 23 వరకు ఈసారి ఎన్డీఏ బ్యాక్ చేస్తుంది అన్నది నేషనల్ మీడియా మొత్తం చెప్తుంది. ఆర్ యూ స్టిల్ విత్ యువర్ నెంబర్స్? ఇప్పుడు 21 రోజులు ఎలక్షన్స్ అయిన తర్వాత, పోలింగ్ అయిన తర్వాత నుంచి ఎగ్జిట్ పోల్ వరకు కూడా 21 రోజులు టైం ఉండేది. ప్లస్ చాలా కంపెనీలు ఈసారి వచ్చి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడంతో మనం కూడా చాలా సార్లు రీఅసెస్మెంట్ చేసుకోవడం జరిగింది. ఎగ్జిట్ పోల్ తర్వాత కూడా మనం పోలింగ్ తర్వాత కూడా పోస్ట్ పోల్ ఎమోషన్ క్యాప్చర్ ఒక రౌండ్ కూడా రన్ చేసామన్నమాట. అంటే అధిక శాతం ఉదయం పూట ఆడవాళ్ళందరూ కూడా బయటికి రావడం, వాళ్ళందరూ పోలింగ్ చేయడం కూడా ఈ ఒక్క పరిణామాన్ని కూడా మనం బేరీజ్ వేయడానికి మళ్ళీ ఒక కామన్ ఎమోషన్ క్యాప్చర్ అంటే ఎమోషన్ క్యాప్చర్ కోసం ఒక చిన్న పోస్ట్ పోల్ అసెస్మెంట్ కూడా తీసుకున్నాం అనమాట. సో ప్రతిసారి అంటే మేము వెళ్తున్న విధానంలో మాకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత చాలా పెనుమార్పు కనిపించింది అనమాట. అప్పటి వరకు అధికార పార్టీకి కొంచెం ఒక మోస్తరు ఎక్కువ సంఖ్యలో సీట్లు కనిపిస్తూ ఉండేవి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత 10 నుంచి 12 సీట్లు తక్కువైంది. ఇది మనం గమనించుకుంటూ వచ్చాం. ఎగ్జిట్ పోల్ లో మనం ఇచ్చిన రిపోర్ట్ లో ఆ 12 సీట్లు తగ్గించే 103 నుంచి 108 స్థానాలు మనం ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. నిన్న కూడా నేషనల్ టీం ఒకటి యాక్సిస్ మై ఇండియా వాళ్ళు 23 స్థానాలు కూటమికి ఇచ్చారు, అలయన్స్ కి ఇచ్చారు. 2 నుంచి 4 స్థానాలు వాళ్ళు వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి ఇచ్చారు. సో ఆ టైంలో మేము కూడా అందరూ చాలా వరకు వైఎస్ఆర్సీపీకి ఎవరైతే అధికార పార్టీకి ప్రొజెక్షన్స్ ఇచ్చామో అందరం కూడా పానిక్ మోడ్ లో ఒక సెకండ్ వెళ్ళినట్టే అనిపించింది. మేము కూడా ఇంక్లూడెడ్ అందులో. ఎక్కడైనా ఏం తప్పు చేసాము, ఏం అసెస్మెంట్ తప్పు చేసాము, ఎన్నిసార్లు మనం సర్వేలు తీసుకున్నాము, ఎన్నిసార్లు అసెస్ చేసాము, ఎమోషన్ క్యాప్చర్ కూడా చేసాము. ఎగ్జిట్ పోల్ టైంలో జరిగిన ఏదైతే సంఖ్యని మనం గ్యాదర్ చేసామో దాన్ని పదే మళ్ళీ తరచూ రీచెక్ చేసుకున్నాం. ఎక్కడ కూడా ఏమీ కనిపించలేదు ఎర్రర్స్ కదా, ఇదేందుకు ఇలా జరిగింది అని అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు అదే కంపెనీ నిన్న అసెంబ్లీ రిజల్ట్స్ ని కొంచెం కాంట్రాస్ట్ లేకుండా ఇచ్చారు అన్నట్టు కనిపించింది. సో అప్పుడు కొంచెం మాలో ధైర్యం వచ్చింది అనమాట. సంబడి మే హావ్ ట్యాంపర్డ్ దెమ్ ఆర్ దే హావ్ గాట్ అ మిస్ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టాటిస్టిక్స్. ఏదైతే వాళ్ళకి అంకెలు ఉన్నాయో అదేదో మిస్టేక్ జరిగింది అని అనిపించింది. తర్వాత మాకు కూడా కొంచెం ధైర్యం కలిగింది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, వాళ్ళు 23 స్థానాలు వాళ్ళు టీడీపీకి ఇస్తే, అలయన్స్ ఇస్తే 22 స్థానాలు, అసెంబ్లీలో ఖచ్చితంగా 150 నుంచి 160 స్థానాలు అలయన్స్ పెరిగిపోవాలి. అవును, మీరు అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అని చెప్తున్నారు. యాంటీ ఇన్కంబెన్సీ ఉందని కూటమి చెప్పింది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ 15 నుంచి 25 స్థానాలకి కుదింపబడాలి 175లో. కానీ వీళ్ళు 77 స్థానాలు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ. మీరు నిన్న మొన్న మనం మాట్లాడుతున్నప్పుడు మీకు చెప్పాను, పార్లమెంట్ వారిగా మనం చేసిన అసెస్మెంట్ లో వైఎస్ఆర్సీపీ 11 స్థానాల వరకు కనిపిస్తుంది. కూటమికి 14 స్థానాలు ఉన్నాయి. బీజేపీ ఫ్యాక్టర్ ఉంది, అలయన్స్ ఫ్యాక్టర్ జనసేన కూడా టైప్ అయింది కాబట్టి ఈసారి జనసేనకి ఇచ్చిన 2 స్థానాలు కూడా వాళ్ళు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేను నిన్న కూడా మీకు చెప్పాను. నేషనల్ టీమ్ ఇది ఏదైతే యాక్సిస్ మై ఇండియా వాళ్ళు ఇచ్చారో వాళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా ఏమో మళ్ళీ వైసీపీకి ఎడ్జ్ ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళంతా మళ్ళీ అధికార పార్టీకి ఇచ్చారు. ఈ ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా అనేది ఒక ప్రామినెంట్ కంపెనీ. యాక్చువల్ గా ఎగ్జిట్ పోల్స్ లో ఇండియాలో చాలా పెద్ద ప్రాముఖ్యత కలిగిన కంపెనీ. ఆ కంపెనీ కోసమే అందరూ ఎదురు చూస్తారు యూజువల్. అంటే అది ఇంకొక అబ్జర్వేషన్ నేను చేశాను. అంటే మీరు యాక్సిస్ మై ఇండియా అనే దాని మీద మాట్లాడుతుంది. ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్స్తో పాటు, అంటే ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు ఏవైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయో అన్ని చోట్ల అధికార పార్టీలు కంటిన్యూ అయినాయి. ఎక్కడ అధికార మార్పిడి జరగలేదు. సరే, బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పే ప్లేస్లో, అంటే కొన్ని చోట్ల అక్కడ ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీలు కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ఆ యాంగిల్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ కూడా దీన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందంటారా? లేకపోతే ఇక్కడ ఉంటుందండి? అలాగే ఉంటుంది. మనం ఇచ్చిన ఎగ్జిట్ పోల్ లో 11 నుంచి 14 స్థానాలు అందుకే ఇచ్చాం. ఇంకా పెరుగుతూ ఉండేది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఖచ్చితంగా కూటమికి పార్టీకి హెల్ప్ చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదం జరిగిన నేపథ్యంలో చాలా ఒక దావానలం లాంటి ఒక మార్పు కనిపించింది జనాల్లో, లేదంటే మద్దతుదారులు, న్యూట్రల్ ఓటర్స్ లో. పూర్తి స్థాయిగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయిందనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ విక్కీ, మీ విశ్లేషణ అందించినందుకు.